మృతదేహాలతో నెల్లూరులో రోడ్డుపై బైఠాయింపు, భారీగా పోలీసుల బలగాల మోహరింపు, స్తంభించి ట్రాఫిక్ అధికారులు నిలదీసిన మృతుడి కుమార్తె. నెల్లూరు జిల్లా టిప్పర్ ప్రమాద ఘటనలో దోషులను తప్పించేందుకు ఎత్తున 7గురిని బలిగొని టీడీపీ నేత ఇసుక టిప్పర్. ప్రమాదానికి గురైన కారు నెంబర్ని టిప్పర్ నెంబర్గా పేర్కొంటే ఎఫ్ఐఆర్. టిప్పర్ డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన ఎస్పీ, పరారయ్యారంటున్న పోలీసులు. మంత్రి ఆనం అనుచరులకు పోలీసులు వత్తాసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అయిన వారికి అప్పనంగా అంటూ అస్మదీయులకు దోచిపెట్టడానికి సింగిల్ బిడ్ నిబంధన. పీపీపీలో 4 వైద్య కళాశాలల నిర్వహణకు టెండర్ల ఆహ్వానం. టెండర్లో ఒక్కరొచ్చిన ఆమోదించాల నిబంధన. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు. జీవో 94కి విరుద్ధంగా మార్గదర్శకాలు. కాలేజీలు ఎవరికి కట్టబెట్టాలని దానిపై అవగాహనకు వచ్చిన ప్రభుత్వ పెద్దలు. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే టెండర్లు రద్దు చేయాల్సిందే. పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి కాలేజీలు ప్రైవేటుకు దారాదత్తం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధి లేదు, బతికేది ఎలా అంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుట నిర్వాసితుల ఆందోళన. మాకు భూమి లేదు, ఉపాధి లేదు, మేము ఎలా బతికేదంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎదుట పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అరులైన వాళ్ళకి ఇంకా R&R ప్యాకేజీ రాలేదని వాపోయారు. మడిపల్లి ఖాళీ చేసి వచ్చిన తమకు నిర్వాసిత కాలనీలో ఇల్లు ఇవ్వలేదని కొద్ది కాలంగా బస్ షెల్టర్లో ఉంటున్నాను గిరిజన మహిళ కన్నీటి పర్యంతం అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బెయిల్ రాకుండా చేసేందుకే హడావిడిగా ఛార్జ్షీట్. సిట్ పూర్తి వివరాలు పొందుపరచకుండా దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థ కీలక అంశాలను ఛార్జ్షీట్లో విస్మరించింది. సిట్ పలు తప్పులు చేసి ఏసీబీ కోర్టుదే తప్పని చెప్తోంది. అసంపూర్ణ ఛార్జ్షీట్కి చట్టం దృష్టిలో ఎట్లాంటి విలువ లేదు. ఛార్జ్షీట్లో లోపాలను సరిదిద్దాలని కోర్టు చెప్పినా చేయలేదు. సాక్షుల వివరాలు వాళ్ళు చెప్పిన విషయాలను పొందుపరచలేదు. అలాంటప్పుడు ఆ ఛార్జ్షీట్ని ఏసీబీ కోర్టు ఎలా విచారణకు స్వీకరిస్తుంది? ఏసీబీ కోర్టే కాదు, ఇట్లాంటి అసంపూర్ణ ఛార్జ్షీట్ ఏ కోర్టు కూడా విచారణ తీసుకోదు. ఛార్జ్షీట్ లోపభూయిష్టంగా ఉండటంతో కోర్టు పిటిషనర్లకు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. డిఫాల్ట్ బెయిల్ నిందితుల హక్కు, దీన్ని ఎవరు అడ్డుకోలేరు. మద్యం అక్రమ కేసులో సిట్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయండి. హైకోర్టుకు నివేదించి సీనియర్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, సిద్ధార్థవే, ధనుంజయ రెడ్డి తరపు వాదనలు వినే నిమిత్తం తదుపరి విచారణ 24 వాయిదా. ఏసీబీ కోర్టు మా వాదనలు ప్రస్తావించిన తీర్పును పరిగణించలేదు. నిబంధనల ప్రకారమే ఛార్జ్షీట్ దాఖలు చేసిన సక్రమంగా ఉన్న విచారణకు తీసుకోలేదు. ఏసీబీ కోర్టు తప్పు చేసిన సిట్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలను ఇక్కడ హైలైట్ చేశారు.